సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ జూపల్లి వివేక్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. తుమ్మిడిహట్టి పేరిట నయా నాటకానికి కాంగ్రెస్ తెరలేపిందని మండిపడ్డారు. పని తక్కువ ప్రచారం ఎక్కువ అనే చందంగా కాంగ్రెస్ తీరు ఉందన్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 150 మీటర్లకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మంత్రి వివేక్ మాట్లాడడం పచ్చి అబద్దమన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అన్నారు. తుమ్మిడిహట్టి సర్వే మొబిలైజేషన్ పేరిట 2300 కోట్ల బిల్లులు ఎత్తిన ఘనత కాంగ్రెస్ నాయకులదన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రుల చేసిన హడావిడి చూసిన తర్వాత ఒక విషయం మాత్రం స్పష్టమైతా ఉంది. పని తక్కువ ప్రచారం ఎక్కువ. ఈ ముఖ్యమంత్రి గారు మంత్రులు వాడుడు తప్ప చేతలు లేవు. అంతా తిట్ల దండకము, బురద జల్లే కార్యక్రమము, ఒర్రుడు తప్ప చేతలు శూన్యం. ఇప్పుడు దూపైనప్పుడే బాయిదవ్వాలన్నట్టు గత 30 నెలలుగా మిమ్మల్ని ఎవరు ఆపినరు? మేమైంది కట్టద్దని అయితే అనలే కదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. 150 మీటర్లకు ఆనాడే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే ఒప్పందం అయ్యి ఉంటే ఆ రోజు తట్టెడు మట్టెందుకు దవ్వలే? 2.5 ఏళ్లుగా మీ డ్రామాలు ఎందుకు? పని ఎందుకు స్టార్ట్ చేస్తలేరు? కిషన్ రెడ్డి గారు మహారాష్ట్రను ఒప్పియాలి, దానికి నేను లేఖ రాస్తున్న బహిరంగ లేఖ అన్నాడు. వివేక్ ఏమంటున్నాడు? 150 మీటర్ల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయింది అంటాడు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయితే నువ్వు కిషన్ రెడ్డి గారికి ఎందుకు బహిరంగ లేఖ రాసినావు? రేవంత్ రెడ్డిది కూడా ఎట్లుందంటే, ₹1 పని చేయకుండా, తట్టెడు మట్టెత్తకుండా సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 2300 కోట్ల రూపాయలు ఆ రోజు మీరు బిల్లులు ఎత్తారు. ఇంకా మీరు అవినీతి గురించి మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది. కాంగ్రెస్ అంటేనే కరప్షన్. కరప్షన్ అనేది కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉన్నది. ఇలా మీరేదో పెద్ద నీతి మంత్రులు లెక్క మాట్లాడుతున్నారు. అసలు ఇంకా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు 11,000 కోట్ల రూపాయల